జనసేనాని అడుగు మున్సిపల్స్ ప్రచారంతో ముందడుగు త్వరలో తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. తెలంగాణ ద్రోహి అయినటువంటి పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చి ఇక్కడ ఎలా ప్రచారం చేయిస్తారు అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే మరి పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచారంలో ప్రభావం ఎలా ఉంటుంది, పవన్ సో ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలియాలి అని అంటే ఫిబ్రవరి 13 వరకు వెయిట్ చేయాలి. సో దీనికి సంబంధించిన ఒక బైట్ ఉంది, ఆ బైట్ చూద్దాం. మొత్తం కాంగ్రెస్ గెలిచే పరిస్థితుంది కాబట్టి ఇవాళ బీజేపీ నాయకులకు అది అవగతమై పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించినట్టు తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ భాష యాస గురించి, తెలంగాణ నడవడి గురించి, తెలంగాణ వారి గురించి కొంచెం విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ ని వారు చెప్పే మాటల్ని నమ్మరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. 90-95% కార్పొరేషన్లు మున్సిపల్ మేమే గెలుచుకుంటా ఉన్నాం. బీజేపీ ఉనికి ప్రమాదం ఉంది కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించినట్టు కనబడతా ఉంది. సో ఈ అంశానికి సంబంధించిన మరింత విశ్లేషణను హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ గారు లైవ్ అంది. శ్రీనివాస్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా. అయితే దీనికి సంబంధించి పీసీసీ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ ఈ విధమైన దుష్ప్రచారం చేస్తుంది అసలు పవన్ కళ్యాణ్ గారి విషయంలో? భువన గారు, తెలంగాణలో పవన్ కళ్యాణ్కు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్కు ఫాన్ ఫాలోయింగ్తో పాటు ప్రజల్లో బలమైనటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి శక్తి పవన్ కళ్యాణ్కు ఉంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టు ఆయన తెలంగాణను ఎప్పుడు విమర్శించలేదు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తినే తాను రాజకీయాలకు రావడానికి తీసుకున్నానన్నటువంటి విషయాన్ని అనేక వేదికల మీద చెప్పాడు. అంతేకాకుండా గతంలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం వల్ల చాలా ఫలితాలను పొందింది బీజేపీ. దాదాపుగా 6 సీట్లకు పరిమితమైనటువంటి బీజేపీ హైదరాబాద్లో 40 సీట్ల వరకు సాధించింది. అయితే కేవలం పవన్ కళ్యాణ్ ప్రచారం వల్ల బీజేపీ క్యాడరు, అదేవిధంగా వీటిని చూసుకునే బలమైనటువంటి బీజేపీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీజేపీ ఈ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ను తెలంగాణలో ప్రచారం చేయాలన్నటువంటి విషయాన్ని ఇటు బీజేపీ అధిష్టానం, జాతీయ నాయకత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలకు సూచించింది. అయితే గత ఫలితాలను చూసుకునే ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వాళ్ళిద్దరు కలిసి ఈ పార్టీ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్కి చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా దానికి సానుకూలంగా స్పందించాడు. ముఖ్యంగా 7వ తేదీ 8వ తేదీల్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తుండు అన్నటువంటి ఆ ప్రకటన రాగానే ఇటు కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం భయం పుట్టుకుంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ కొంత బలంగా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ రాకతో ఫలితాలలో చాలా తేడాలు వచ్చాయి. విజయాలు బీజేపీకి ఎక్కువ ఉండే అవకాశం ఉన్నటువంటి దానితోనే మహేష్ కుమార్ గౌడ్ అలాంటి ప్రకటన చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అదేవిధంగా బీజేపీ కొంత పట్టణ ప్రాంతాల్లో దూసుకుపోతుంది. ప్రధానంగా చూస్తుంటే గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, చాలా చోట్ల గ్రామ పంచాయతీలు అసలు ఫలితాలు రావనుకున్నటువంటి ప్రాంతాల్లో ఇటు గ్రామ పంచాయతీ సర్పంచులుగా ఎన్నుకున్నారు. అదే ఫలితాలు ఈసారి కూడా ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఉద్దేశంతోనే ఇటు ప్రచారంలోకి రావాలన్నటువంటి విషయాన్ని ఇటు పవన్ కళ్యాణ్ ఆహ్వానించినట్లు ఇటు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. దాంతో ఇటు మిగతా పార్టీలు అంటే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు ఒక భయం పుట్టిందని చెప్పవచ్చు. భువన గారు, రైట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. పార్లమెంట్